యోసేపుకు ఒక ఆశ, కలభావము చెప్పాలి. పాన దగ్గర భక్ష దగ్గర ఉంటే ఎందుకు మీరు ఈ రోజు ముఖము వెలవెలబోయి ఉన్నది? లోపల ఉన్న ఆశ మన భాషలో పోయి గెలుకునేలా చేసి కలభావం చెప్పుట దేవునికి అర్థం చెప్పి వెంటనే ఇంటర్ప్రిటేషన్ అంతా చెప్పేశాడు. దావీదుకి సితారా తయారు చేసుకునే ఆశ వచ్చింది. ఆశ బైబుల్లో అత్యధికమైన కీర్తనలు రాసే ఆ వాగ్దాన ప్రతిష్ఠ వైపు నడిపించింది. దావీదు జీవితంలో ఆయన గొర్రెల కాపరిగా ఉంటే గొర్రెల మీద సింహము దాడి చేస్తే ఆయన ఆశ ఏంటంటే నా గొర్రెల్ని కాపాడుకోవాలని సింహము మీద కూడా తెగించి తల తాకట్టు పెట్టి కాపాడుకున్నాడు. ఎలుగుబంటి వచ్చింది, తల తాకట్టు పెట్టి కాపాడుకున్నాడు. మోషే తన పిలుపు ఏంటంటే మహానాయకుడు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన జీవితం 80 సంవత్సరాల మలుపు రావడానికి ఆ యొక్క యథావిధిగా తన ఎడారిలో వెళ్తా ఉన్నప్పుడు సీనాయి పర్వతం మీద దేవుడు ఏమన్నాడు? మోషే అన్నాడు. అయితే అటు వైపు చూస్తే ఇక్కడ ఒక మండుచున్న పొదుందట, అది మంట వస్తుంది కానీ ఆరిపోట్లేదంట. ఆ ఆశ హృదయంలో ఉన్న ఆ మంట, అక్కడ బయట ఉన్న మంట హృదయంలో మంటగా ఆరంభించబడి తన అడుగులను ఎటువైపు నడిపించింది? టార్గెట్ వైపు. See, if it is a godly inspired enjoyment and rejoicing in the Lord, then God keeps a desire which will hook you towards the very purpose and vision of God. నీ ఆశ వాగ్దానం వైపు ఏం చేస్తుంది? నిన్ను నడిపించి హుక్ అయిపో.